ఏం కూడా పెళ్లి చేసుకొని ఏం లైఫ్ ఏం లీడ్ చేయాలా, అది కరెక్టే. కానీ రెండోసారి చేసుకునేటప్పుడు కూడా ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి చేసుకోవాల్సిందని నా అభిప్రాయం. మళ్ళీ రెండోసారి చేసుకునేటప్పుడు కూడా రెండో సంబంధం ఆయన్ని చేసుకోవటం అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అంటే మాట్లాడద్దా, నీతో కూడా మాట్లాడిస్తా. నాగ చైతన్య గారు కూడా చేసుకున్నారు కదా, ఆయన పెళ్లిగా నావని చేసుకుండు కదా. అంటే పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని అనుకున్నారేమో. అండర్స్టాండింగ్ అంటే ఆయన కూడా అక్కడ ఆయన బతుకు కూడా సితికిపోయిన బతుకుంటా అట్ట అయితే అర్థం చేసుకుంటారు. అట్ట లేకుండా భార్య ఉంది కదా ఆయనకి, ఉన్నదని అంటారు. నేనైతే చూడలేదు, ఆయనకు భార్య ఉన్నదనే చెప్తుండ్రు. మరి అట్టేటప్పుడు సెలబ్రిటీలు కొంతమంది ఎందుకు ఇట్లా రాంగ్ నిర్ణయం తీసుకుంటారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు డబ్బు జీవితం, వాళ్ళకి డబ్బు లేదని లేదు, హోదా లేదని లేదు, అన్నీ ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక తోడు నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదో నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు పెళ్ళి అయిన తర్వాత చేసుకోవాలని చెప్పి కావాలని ఆగి ఇప్పుడు చేసుకున్నారంటారా సమంత గారు? ఆయన మీద ప్రేమ ఉందమ్మా. అక్కడక్కడ నాకు గానొచ్చింది, చూసింది ఆగింది, ఆగే చేసుకుంది, చేసుకుంది. కానీ చేసుకున్నా కూడా ఆలోచించి చేసుకోవాల్సింది. ఆడవాళ్ళు సెలబ్రిటీలు హోదాలు వచ్చి నాకు ఎందుకని వాళ్ళ జీవితాలు వ్యస్తం చేసుకుంటారు అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్గా ఉండాలి, జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. ఉండి లేక భవిష్యత్తు సరైన నిర్ణయాలు తీసుకోకుండా సెలబ్రిటీలు కూడా ఎందుకు తీసుకోవాలి అట్ట అనిపిస్తుంది నాకు. అవును, వాళ్ళకి ఏం తక్కువైందని తీసుకోవాలా? వాళ్ళ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవచ్చు కదా. ఇది జీవితంగా ఒక రోజుతో పోయేది కాదు కదా. బంధం విలువ తెలిస్తే అట్ట ఎట్ట పడితే అట్ట చేసుకొని జీవితాలు సర్వనాశనం చేసుకోరు. అది ఏదో మ్యారేజ్ కూడా ఆత్మశుద్ధి ఇలా చేసుకున్నారు, నార్మల్ గా పెళ్లి కూడా కాదు అది అని చెప్పి అంటున్నారు. ఎక్కడ టెంపుల్ లోపల అంటే ఇప్పుడు గుట్టుగా చేసుకుంది, ఈ రోజు సాయంకాలం వస్తుంది దాని గురించి న్యూస్ అంటే ఆమె అనుకుందేమో బంధువుల మధ్య అందరి మధ్య నేను గ్రాండ్ చేసుకున్న పెళ్లి, నా పెళ్లి పెటాకులు అయిపోయింది, దాని మీద ఎఫెక్ట్ చెంది గుట్టుకు చేసుకుందేమో. ఆ పరంగా ఆలోచించుకోవాలా దాన్ని. కానీ ఆమె ఇట్లా రెండోది చేసుకోకుండా ఉంటే బాగా అనిపిస్తుంది. ఇది కూడా ఫెయిల్ అయిద్దామని నా అనుభవం చెబుతుంది. ఖచ్చితంగా అయిద్దని అనుకుంటాను నేను. ఆల్రెడీ విడాకులు తీసుకున్న తర్వాతే మనం మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు లీగల్ గా. తన విడాకులు అప్రూవల్ చేసి ఫస్ట్ భార్యను వదిలేసి రెండో భార్యకి న్యాయం చేయను, రెండో భార్యకి ఏం న్యాయం చేస్తాడు? నచ్చే తనకు విడాకులు ఇచ్చిండేమో. ఎవరు ఒకళ్ళు ఏమైనా ప్రేమించి అవును వదిలేస్తుండేమో, అట్ట కూడా అనుకోవచ్చుగా. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యలకి కన్న బిడ్డలకు అన్యాయం చేసి పక్కకు పై మౌజులకు పడి వెళ్ళిపోతారు, సంసారాలు పాడు చేసి కుటుంబ విలువలు సర్వనాశనం చేసి. మరి అట్ట అనుకోవచ్చుగా. అయితే ఇప్పుడు నాగ చైతన్య సమంత ఇద్దరు వీళ్ళ వివాహం ప్రేమాయణం ఉంది కాబట్టి వాళ్ళు విడిపోయారంటారా? అప్పుడు లేదు, అలా ఏం లేదంట. అది లేదు, అక్కడ జెన్యూన్ క్యారెక్టర్ పరంగా మంచిదయా. హెల్ప్ చేసే విషయంలో కానీ సమంత గారు చాలా మంచిది, హెల్ప్ చేసే. ఆయన కూడా మంచివాడు కాదని నేను అలా. మీరు అడిగే క్వశ్చన్ మీది తప్పు, వాళ్ళు తప్పని నేను ఎందుకంట. సో మొత్తానికి అయితే పెళ్లి చేసుకోవడం మంచిదే. పెళ్లి చేసుకోవటం మంచిదే కానీ ఈ రకంగా పెళ్లి చేసుకోవటం మంచిది కాదు. ఆడపిల్లలు కానీ సెలబ్రిటీలు కానీ దయచేసి రెండో చూజ్ చేసుకోవద్దు. చూజ్ చేసుకొని ఉన్నా కూడా మీ జీవితం మీ లైఫ్ కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ కన్న తల్లిదండ్రుల నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలకి గౌరవం ఇవ్వండి దయచేసి. పెళ్ళి ఒక్కసారి అయ్యేది, పెళ్ళి అనే బంధం విలువైంది. సావు ఒక్కసారి వచ్చేది, పుటక ఒక్కసారి వచ్చేది. ఈ 3 ఆలోచించుకున్న వాళ్ళు ఎవ్వరూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నా. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. సమంత గారికి పెళ్లి అయిపోయింది. ఎందుకంటే నాగ చైతన్య గారికి పెళ్లి అయిన తర్వాత చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి అనమాట ఈ టాపిక్ మీద. సో ఫైనల్ గా సమంత గారు పెళ్లి చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలవలేదని చాలా హర్ట్ అవుతున్నాను. ఎందుకంటే అభిమానిగా చెప్పాలి కదా, అంత సడన్ గా పెళ్లి పెట్టుకుంటే ఎట్లా, కొంచెం హర్ట్ అయినా. సో అతనికి కూడా సెకండ్ మ్యారేజ్ కదా, అంటే వీళ్ళిద్దరు వీళ్ళు మంచిగానే ఉంటారు కానీ మనం చూసేటోళ్ళం పిచ్చోళ్ళం అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ చైతన్య చేసుకునేదాకా వెయిట్ చేసింది. డైవర్స్కి ఎవరైతే రీజనో అతన్ని చేసుకుంది ఇప్పుడు, అది అసలు స్టంట్ అంటే అది నెక్స్ట్ లెవెల్. అసలు ఊహకు కూడా అందలేదు అది, ఆ డైరెక్టర్నే చేసుకుంటుంది అనేసి. సో కొంచెం షాకింగ్ ఉంది.
సో ఇప్పుడైనా ఈ సంతోషంగా ఉంటుంది అంటారా సమంత? యా ఆఫ్ కోర్స్ ఫస్ట్ చాయిస్ ఎప్పుడైనా బెస్ట్ చాయిస్ కాదు ఎవరి లైఫ్లో కూడా. సెకండ్ చాయిస్ అయితే ఏమంటారు అడ్జస్ట్ కాకుండా అడ్జస్ట్ అవుతారు సొసైటీ కోసం, ఇజ్జత్ కోసం. యా ఆఫ్ కోర్స్ అండి, హైట్ పర్సనాలిటీ జిమ్ పర్సనాలిటీ కదా ఉంటాడు మినిమం. నన్ను పెళ్లి పిలవలేదు అన్నా కదా, బాధపడుతున్నాను అన్నాడు కదా. ఓకే, మీరు ఎందుకు బాధపడుతున్నారండి పెళ్లికి పిలవలేదు? నన్ను పెళ్ళికి ఎట్లా పిలవరండి, నన్ను పిలవాలి కదా అభిమానిగా. అంటే డైవర్స్ ఇస్తప్పుడేమో అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, పెళ్ళేమో మాత్రం ఇంత సడన్గా అంటే యాజ్ ఎ ఫ్యాన్గా నేను హర్ట్ అయినా. సో నన్ను పిలిస్తే బాగుండు.